సో 11th క్వశ్చన్ చూద్దాం. ఏ ఇచ్చాడు 11th క్వశ్చన్? లెట్ ద ఫోకై ఆఫ్ హైపర్బోలా. నీట్ గా జామెట్రీ క్వశ్చన్ ఇచ్చాడు. క్వశ్చన్ నీట్ గా చదువుకోండి. డయాగ్రామ్ వేయండి, రఫ్ డయాగ్రామ్ వేసుకోండి. నీట్ గా వేయాల్సిన అవసరం లేదు, రఫ్ డయాగ్రామ్ వేసుకోండి, రిలేషన్స్ తెచ్చుకుంటే అయిపోయింది క్వశ్చన్. సో హైపర్బోలా యొక్క ఫోకై కోయిన్సైడ్ విత్ ఫోకై ఆఫ్ దిస్ ఎలిప్స్. ఈ ఎలిప్స్ హైపర్బోలా యొక్క ఫోకస్ తో కోయిన్సైడ్ అవుతుంది అంటున్నాడు. ఫోకస్ కోయిన్సైడ్ అవుతాయి. దాన్నే కాన్ ఫోకల్ అని కూడా ఇవ్వచ్చు. కాన్ అంటే సేమ్ అన్నట్టు, ఫోకల్ అంటే సేమ్ ఫోకస్ అన్నట్టు. సో కాన్ ఫోకల్ హైపర్బోలా అండ్ ఎలిప్స్ ఆర్ కాన్ ఫోకల్ అని ఇచ్చిన, బోత్ ద ఫోకై కోయిన్సైడ్ అని ఇచ్చిన ఒకటే, రైట్? ఇఫ్ ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్బోలా ఈస్ 5, దెన్ లెంత్ ఆఫ్ ఇట్స్ లాటస్ రెక్టమ్ ఎంత అని అడుగుతున్నాడు. సో హైపర్బోలా ఎసెంట్రిసిటీ ఇచ్చేసాడు. సో ఇక్కడ ఎలిప్స్ చూద్దాం ఫస్ట్. సో ఎలిప్స్ మనకి ఏమిచ్చాడు? x² / 36 + y² / 16 = 1. క్లియర్ గా ఇక్కడ ఏ ఈస్ గ్రేటర్ దాన్ బి, రైట్? సో ఇక్కడ హారిజంటల్ ఎలిప్స్ వస్తుంది. హారిజంటల్ ఎలిప్స్ వస్తే లెట్స్ డ్రా ఎ రఫ్ డయాగ్రామ్ హియర్. సో ఇది S1 S2 అదే ఫోకే అనుకుందాం. సో వీ కెన్ రైట్ ఓకే, రాసుకోవాల్సిన అవసరం లేదు. ఫస్ట్ చూద్దాం, ఎసెంట్రిసిటీ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎలిప్స్ E² = 1 - B² / A². అంటే ఏది ఎక్కువ ఉంటే అది డినామినేటర్ లో రాస్తాం, తక్కువ ఉండేది న్యూమరేటర్ లో రాస్తాం, సింపుల్ గా 16/36, రైట్? సో నా 4 టైమ్స్ 4 టేబుల్లో 9 టైమ్స్. సో E² is 5/9. సో ఎసెంట్రిసిటీ ఆఫ్ ఎలిప్స్ ఇస్ √5/3. ఓకే, ఇప్పుడు డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై చూద్దాం. S1 S2 రా. ఓకే, ఎంత? 2AE. ఆల్రెడీ డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై ఆఫ్ ఎలిప్స్ తెలుసు, ఎలిప్స్ అయినా హైపర్బోలా అయినా 2AE. సో 2A. సో ఏ ఆల్రెడీ తెలుసు, A² 36 కాబట్టి A is 6. సో 2 × 6 × √5/3. సో you are getting 4√5. So distance between foci is S1 S2 equals to 4√5, రైట్? అయితే హైపర్బోలాలో కూడా మనకి సేమ్ ఫార్ములా, డిస్టెన్స్ బిట్వీన్ ఇప్పుడు హైపర్బోలాకి సేమ్ ఫోకస్ ఉందంటే ఎలా వస్తుంది? హైపర్బోలా కైండ్ ఆఫ్ ఇలా వస్తుంది. ఓకే, ఇక్కడ కూడా దీనికి డిస్టెన్స్ బిట్వీన్ ఫోకై అనేది 2AE అవుతుంది. సో దాన్ని 2 క్యాపిటల్ ఏ అనుకుందాం, దాన్ని ఎసెంట్రిసిటీ క్యాపిటల్ E అనుకుందాం, రైట్? అయితే ఈ డాష్ అనుకుందాం సింపుల్. ఈ డాష్ ఈక్వల్స్ టు సేమ్ డిస్టెన్స్ రావాలి కదమ్మా, సేమ్ ఫోకస్ కాబట్టి. అయితే ఎసెంట్రిసిటీ ఆఫ్ హైపర్బోలా ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు? 5 ఇచ్చాడు. సో తీసుకొచ్చి దీంట్లో పడే. సో 2A × 5 = 4√5. సో 2A is equals to 4/√5. సో A is equals to 2/√5. సో మీకు ఏ వచ్చేసింది. సో బి క్యాలిక్యులేట్ చేస్తే, సో ఇప్పుడు మనకి ఏ వచ్చింది, మనకు కావాల్సింది ఏంటి? లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్. సో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ అనే దానికి ఫార్ములా ఏంటి? 2B²/E, రైట్? సో ఎలిప్స్ అయినా ఇదే ఫార్ములా, హైపర్బోలా అయినా ఇదే ఫార్ములా. మనకు ఆల్రెడీ ఇక్కడ ఏ వచ్చేసింది, మనకు కావాల్సింది బి. సో అయితే ఎసెంట్రిసిటీ రిలేషన్ ఉంది కాబట్టి, సో B² = ఇక్కడ క్యాపిటల్ ఏ క్యాపిటల్ బి అనుకున్నాం కాబట్టి ఇలా రాస్తున్నాం, E'² - 1. సో B² = A² ఎంతమ్మా? సో 4/5. E'² అంటే 25. ఈ డాష్ 5 ఇచ్చాడు కదా, సో 25 - 1. సో 4 × 24/5. ఇలానే వచ్చేసుకోండి, క్యాలిక్యులేషన్ లాస్ట్ లో పెట్టుకోవచ్చు. సో లెంత్ ఆఫ్ లాటస్ రెక్టమ్ ఏమవుతుంది? 2 × B² అంటే ఇదే కదా, 4 × 24/5 బై ఏ ఎంత వచ్చిందమ్మా? 2/√5. √5 న్యూమరేటర్ లో వెళ్తాం. 2 క్యాన్సిల్ చేద్దాం, √5 క్యాన్సిల్ చేద్దాం. సో యూ గెట్ 96/√5. 24 4s are 96 కదా, 96/√5. సో ద ఆన్సర్ ఇస్ థర్డ్ ఆప్షన్. డన్.